వెల్కమ్ టు ఫ్యాక్ట్ ఫ్రెండ్సీ యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా కైలాస పర్వతం గురించి విన్నారా? ఈ రోజు మనం ఈ పవిత్ర పర్వతం వెనుక ఉన్న రహస్యాలు, భారత్ చైనా మధ్య ఉన్న టెన్షన్స్, ఇంకా జరిగే కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మౌంట్ కైలాష్ రహస్యం ఏంటి? కైలాస పర్వతం అనేది టిబెట్ లో ఉంది. దాని ఎత్తు దాదాపు 6600 మీటర్లు. మన హిందూ మతం ప్రకారం ఇది శివుడి ఇల్లు, జైనులకు ఇది రిషభనాథుడి మోక్ష స్థలం, అదే బౌద్ధులకు ఇది ప్రపంచ మధ్యలో ఉన్న ఒక సేక్రెడ్ స్పాట్ అని అంటారు. ఇక్కడ ఎవ్వరూ పైకెక్కలేరు. ఒకరు మాత్రమే 100 ఏళ్ల క్రితం ఈ పర్వతాన్ని అధిరోహించారని అంటారు. అతను ఒక మాంక్, పేరు మిలరేప. ఎందుకంటే దేవుళ్ళని డిస్టర్బ్ చేయడం పాపమని ఒక నమ్మకం. ఇక నాసా తీసిన ఫోటోలలో శివుడి మొహం కనిపిస్తోందని కూడా చెప్తారు. అది నిజమా లేక మన ఊహ? మీకేమనిపిస్తోంది? ఇక భారత్ చైనా గొడవ ఎందుకు? కైలాసం టిబెట్ లో ఉంది. టిబెట్ అంటే ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంది. మన భారతీయులకు ఇది ఒక పవిత్ర యాత్రా స్థలం. కైలాస మానస సరోవర్ యాత్ర అని అంటారు. కానీ 2020లో గల్వాన్ లోయలో బార్డర్ క్లాష్ జరిగిన తర్వాత చైనా ఈ యాత్రను ఆపివేసింది. వారి మాటల ప్రకారం కోవిడ్ వల్ల ఆపామని అంటున్నారు. కానీ నిజంగా చూసుకుంటే ఇది పొలిటికల్ మూడ్ వల్ల జరిగినట్టుగా అనిపిస్తోంది. భారత ప్రభుత్వం చెబుతోంది చైనా కొన్ని అగ్రిమెంట్స్ ని ఫాలో అవ్వట్లేదని. ఇది యాత్ర మీద ఎలా ప్రభావం చూపుతుందో మనం చూడాలి. ఇక కాంట్రవర్సీ ఏంటంటే కొంతమంది ఏం చెబుతున్నారంటే ఈ యాత్ర ఆపడం వెనక టిబెట్ ఫ్రీడమ్ పాయింట్ కూడా ఉందంట. చైనా అనుకుంటోంది పిల్గ్రిమేజ్ అనుమతిస్తే టిబెట్ మీద గ్లోబల్ అటెన్షన్ వచ్చేస్తుందని. అదలా ఉంటే కైలాసం పక్కనే ఉన్న మానస సరోవర్ అనే ఒక లేక్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో లేక్ రాక్షస్థల్, అది కొంచెం అగ్రెసివ్ ఎనర్జీ లాగా ఉంటుంది. ఇవి యింగ్ యాంగ్ లా బ్యాలెన్స్ అయి ఉంటాయంట. అక్కడ కొన్ని వియర్డ్ లైట్స్, సౌండ్స్ కనిపించాయని కూడా చాలా మంది యాత్రికులు చెప్పారు. అవి నిజంగా స్పిరిచువల్ పవర్ వల్ల లేక నేచర్ మాయ? మీరేమనుకుంటున్నారు? కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 2025 జనవరిలో భారత్ చైనా డిస్కషన్స్ తర్వాత ఈ యాత్ర మళ్ళీ జూన్ 2025 నుంచి స్టార్ట్ అవుతోంది. లిపు లేక్, నతూలా అనే 2 మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. కానీ బార్డర్ మీద టెన్షన్ ఇంకా ఉంది కదా, అంత స్మూత్ గా అన్ని సాగుతాయా? చూద్దాం. చివరిగా కైలాస పర్వతం అనేది ఒక పర్వతం మాత్రమే కాదు, మన హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం. ఇది ఆధ్యాత్మికత, మిస్టరీ మరియు పాలిటిక్స్ అన్నిటి మిశ్రమం. ఆ పరమశివుని నివాసం నుంచి భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తల వరకు ఈ కథ మీరు వినగానే ఆలోచించకుండా ఉండలేరు. మీకు కైలాసం వెళ్లాలని కోరిక ఉందా? మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ హర్ మహాదేవ్.